కూటమిలో రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతంలో అసంతృప్తి జ్వాలాలు బగ్గుమంటున్నాయి. తిరుపతిలోని శ్రీకాళహస్తిలో జనసేన నేత కోట వినుతకు టికెట్ కేటాయించకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గం టికెట్ విషయంలో పునరాలోచించాలన్నారు. కోట వినుతకు టికెట్ ఇప్పించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరుతామని తెలిపారు. ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ చెప్పారు. కవిత గారి కష్టాన్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్. మేము మేడం వెనకాలే ఉంటాము, కానీ ఒకసారి మేడం కష్టాన్ని గుర్తించాలని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము తీసుకెళ్లాలని అందరం ఇక్కడ నిలబడి నిరసన చేస్తున్నాం. నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వినుత కోట గారికి, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని జనసేన నాయకులకి, వీరమహిళలకి, కార్యకర్తలకి న్యాయం జరగలేదనేసి మా యొక్క బాధని, మా యొక్క ఆవేదన వ్యక్తం చేయడం కోసము మేము ఈ యొక్క నిరసనని వ్యక్తపరుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి తెలియడం కోసము. ఎందుకనంటే 2019 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు జరిగేటువంటి 5 సంవత్సరాల్లో చాలా మంది రాజకీయ నాయకులు చాలా పార్టీల్లో డబ్బు కోసం కావచ్చు, పదవి అమౌంట్ మీద కావచ్చు, దౌర్జన్యాలు చేస్తారని కావచ్చు, లేదంటే అక్రమ కేసులు పెడతారని కావచ్చు, లేదంటే మనల్ని మానసికంగా వేధిస్తారని కావచ్చు, ఎన్ని చేసినా సరే అన్ని పార్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, రాజకీయ నాయకులు భయపడి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ 16 కేసులు మీద పెట్టిన, 17 కేసులు భర్త గారి మీద పెట్టిన వినుత కోట